హలో ఫ్రెండ్స్, నిన్న నైట్ అయితే నేను విఘ్నేష్ ఏమన్నా టిఫిన్స్ తిందాం అనేసి మొత్తం తిరుగుతా అంటే మన విశాల్ మార్ట్ పక్కనే ఒక ఫుడ్ ట్రక్ అయితే కనిపించింది. పోయి 2 దోశలు అయితే చెప్పినాము. నేనైతే పన్నీర్ దోశ చెప్పినా, వాడైతే కాజు దోశ చెప్పినాడు. ఆ అప్ప అయితే ఇంత బటర్ వేసినాడు ఒక్కొక్క దోశకి. మామూలుగా లేదు బటర్ అయితే కారం రుద్దుతా అంటే. నా దోశలు అయితే ఫుల్ పన్నీర్ బొప్పలు కూడా అయితే వేసేసినాడు. విఘ్నేష్ గాడి కాజు దోశ పైన అయితే బటర్ కూడా పెట్టించినాడు. వాడు వద్దు అనేసి ఇంకా నాకైతే ఇచ్చేసినాడు. మేమిద్దరం అయితే చెప్పుకున్న దోశలు ఆపోజిట్ గా తీసుకున్నాము. మొత్తం ఇద్దరం ఎక్స్చేంజ్ చేసేసుకున్నాము. కాజు దోశ అయితే చాలా బాగుంది. వాడైతే పన్నీర్ దోశ తిన్నాడు. ఎట్టుంది రా అని అడిగితే వాడికైతే చాలా బాగా నచ్చింది అన్నాడు. ఇంకా నేను ఆర్డర్ చేసిన దోశ నేను తినకపోతే ఎట్టా అనేసి వాడే ఒకసారి తినిపించిన్నాడు. వీళ్ళ దగ్గర అయితే మినిమం ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సింది ఉంటది. చాలా రష్ అయితే ఉన్నారు. ఫ్యామిలీస్ కూడా చాలా మంది అక్కడే కూర్చొని తింటున్నారు. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అయితే దోశలు. మాకైతే ఆ దోశలు సరిపోలే అనేసి పెసరట్టు ఉప్మా దోశ అయితే ఒకటి చెప్పినాము. అయితే ఆ దోశ వేస్తాంటేనే మాకైతే నోట్లో నోరు ఊరిపోతుంది. అంతగా ఉన్నింది ఆ దోశ అయితే. వీళ్ళ దగ్గర పెసరట్టు ఉప్మా అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. మీరైతే ఒక్కసారన్నా ట్రై చేయాలా. పెసరట్టు ఉప్మాలో కూడా ఫుల్ కాజులు అయితే వేసి ఇచ్చినారు. అదైతే ఆఫ్ చెప్పి డబల్ ఎగ్ దోశ అయితే ఒకటి చెప్పినాము. వీళ్ళ దగ్గర డబల్ ఎగ్ అంటే 2 గుడ్లు ఒకటే పక్క వేరు, 2 ఒక్కొక్క పక్క వేస్తారు. దోశ అయితే కొంచెం స్పాంజీగా వచ్చింది. చాలా బాగుంది. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మన కడపలో అయితే ఇట్లా గుడ్డు బ్యాక్ ఫ్రంట్ అయితే ఎవరు వేయడంలా, వీళ్ళ దగ్గర ఒకటే అనుకుంటా. అసలు వీళ్ళ దగ్గరికి రావడానికి కారణమే ఈ బటన్ ఇడ్లీ. వీళ్ళ దగ్గర అయితే బటన్ ఇడ్లీ దొరుకుతుంది. చిన్నప్పుడు మా ఇంట్లో తింటా ఉన్నా. అలా ఇప్పుడైతే వీళ్ళ దగ్గర ట్రై చేసిన. వీళ్ళైతే నెయ్యి పోసి ఇచ్చినారు. మామూలుగా పోయలే నెయ్యి అయితే. ఇట్లా ఒక్కొక్క ఇడ్లీ పట్టుకొని నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి బటన్ ఇడ్లీ అయితే. నేనైతే ఈ బటన్ ఇడ్లీ తినేసి చాలా ఏళ్ళే అవుతుంది. తర్వాత వీళ్ళ దగ్గర తింటాను ఇప్పుడు. ఇంకా మా జిమ్ లో అన్న వస్తే అన్నతో కూడా ట్రై చేయించినాం. ఎట్లుందో చెప్పున ఒకసారి అంటే అన్న కూడా చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా వడా సాంబార్ తో అయితే ఫినిష్ చేసినాం. మీరైతే వీళ్ళ దగ్గర ఒక్కసారైనా టిఫిన్స్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టచ్చు కదా. బూయ్.